నిన్నటి వరకు సమంతకు నాగ చైతన్యకు మధ్య ఏదో ఉందట, వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారట అన్న అనుమానాలకు రూమర్లకు చెక్ పెట్టాడు నాగ్. అవును, నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు పెళ్లికి చైతు సమంతను వెంట పెట్టుకొస్తే అక్కడికి వచ్చిన అతిథులకు సమంతను పరిచయం చేశాడు నాగ్. ఆ పెళ్లికి అతిథిగా విచ్చేసిన సచిన్ కు సైతం సమంతను పరిచయం చేయడం విశేషం. అయితే ఆమెను ఈ వరుసతో పరిచయం చేశాడు అనే విషయం చెప్పకపోయినా అర్థమవుతుంది. ఇక నాగార్జున పలకరించకపోయినా కూడా అఖిల్ కి కాబోయే భార్య అని ప్రచారం జరుగుతున్న జీవీకే వారసురాలు అయిన శ్రేయా భూపాల్ తో కలిసి కళ్యాణ మండపం అంతా కలియ తిరుగుతూ అడిగిన ప్రతి ఒక్కరికి కలిసి ఫోజులిస్తూ ఏమీ చెప్పకుండానే మొత్తం మ్యాటర్ బయట పెట్టేశాడు అఖిల్. ఆ కళ్యాణ మండపంలో అచ్చంగా అక్కినేని ఫ్యామిలీ సందడే ఎక్కువగా ఉంది. ఇక సమంత కూడా ఏమాత్రం బెరుకు లేకుండా నాగార్జునతో ఫ్రీగా మూవ్ అవుతూ అఖిల్ తో జోక్స్ పేలుస్తూ చాలా సందడిగా ఆనందంగా కనిపించింది. సో రూమర్లు అనుకున్నవన్నీ రియల్ వార్తలుగా మారిపోయాయి. ఇక ముహూర్తాలు పెట్టి అక్కినేని వారింట్లో పప్పన్నం ఎప్పుడు పెడతారనే విషయం ఒక్కటే తెలియాల్సింది. మొత్తానికి తండ్రిగా తన హుందాతనాన్ని నిలబెట్టుకోగలిగాడు నాగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.